అది చెరుకులపల్లి అనే గ్రామం. ఆ గ్రామంలో రామయ్య, జానకమ్మ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. అయితే వాళ్ళకి పెళ్ళయ్యి 5 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు లేకపోవడంతో బాధపడుతూ ఉంటారు. పాపం జానకమ్మ పిల్లల కోసం వ్రతాలని, పూజలని ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. కొన్నాళ్లకు ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. వాళ్ళకి చక్కని మగబిడ్డ పుడతాడు. అతనికి రఘు అని పేరు పెడతారు. లేక లేక పుట్టడంతో రఘుని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళది మధ్యతరగతి కుటుంబమైనా సరే ఏ లోటు లేకుండా రఘుని పెంచుకుంటూ ఉండేవారు. పాపం ఒకరోజు రామయ్య పొలం పని మీద పట్నం వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే మరణిస్తాడు. జానకమ్మ దిక్కులేనిదైపోతుంది. అక్కడి నుంచి జానకమ్మ జీవితమే మారిపోతుంది. భర్తతో పిల్లాడితో ఎంతో సంతోషంగా ఉండే తను ఇప్పుడు పిల్లాన్ని పోషించుకోవడమే కష్టమైపోతుంది. ఇక చేసేది ఏం లేక ధనవంతుల ఇంట్లో పాచి పని చేసుకుంటూ పిల్లాడికి ఏ లోటు లేకుండా కష్టపడి చదివిస్తూ ఉంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. రఘు పెరిగి పెద్దవాడవుతాడు. అమ్మా, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మన పక్కనే ఉన్న పట్నంలోనే నేను ఉద్యోగం చేసేది. దగ్గరే కాబట్టి నేను వస్తూ వెళ్తూ ఉంటాను. నాకు రేపటి నుంచి నువ్వు తొందరగా లేచి నాకు బాక్స్ కడితే చాలమ్మా అని అంటాడు. చాలా మంచిది నాయన, ఎంత మంచి మాట చెప్పావు. ఈరోజు నేను పడిన కష్టానికి ఫలితం దక్కింది. మీ నాన్న ఎక్కడున్నా ఈ మాట విని సంతోషిస్తాను నాయనా అని జానకమ్మ అంటుంది. అప్పుడు రఘు, సరేలేమ్మా, ఎప్పుడు నాన్న గురించి ఏదో ఒకటి చెప్తావేంటి అని విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడు ఎప్పుడూ ఇంతే, నా మాట పూర్తిగా విననే వినడు. సరేలే, అబ్బాయికి ఎలాగో ఉద్యోగం వచ్చిందిగా, ఇక పెళ్లి చేస్తే ఆ కోడలు పిల్లే వాడిని చూసుకునిద్ది. నాకు కూడా వయసు అయిపోయి ఒంట్లో ఓపుకుండట్లేదు అని అనుకొని ఆ ఊరి పంతుల్ని పిలిపిస్తుంది. అమ్మా జానకమ్మ, బాగున్నారా? అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని విన్నాను. చాలా సంతోషం. ఏంటి ఇలా కబురు పెట్టారు అని అంటాడు పంతులు గారు. అదే పంతులు గారు, అబ్బాయికి ఎలాగో ఉద్యోగం వచ్చిందిగా, ఇక వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందని ఒక మంచి సంబంధం చూస్తారేమోనని పిలిచాను పంతులు గారు అని అంటుంది జానకమ్మ. ఓ అలాగా, చాలా మంచిది. ఎలాంటి సంబంధం కావాలనుకుంటున్నారు? కట్నం ఏమాత్రం అడగాలనుకుంటున్నారమ్మా అని పంతులు గారు అడిగితే, కట్నం లాంటివి ఏమొద్దులే పంతులు గారు. అమ్మాయి మంచి చెడు తెలిసిన పిల్లయి, సంస్కారవంతమైన పిల్లయితే చాలు. చాలా మంచిదమ్మా. నీ మనసు ఎంత మంచిదో అంత మంచి కోడల్ని వెతికి తీసుకొస్తాను అని చెప్పి పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మరోవైపు రఘు ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళే దారిలో వాళ్ళ పక్క ఊరిలో ఉన్న సుజాత అనే అమ్మాయిని ఇష్టపడతారు. సుజాతకి కాస్త డబ్బు మీద ఆశ ఎక్కువ. రఘుకి ఎలాగో గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఆమె కూడా రఘుని ప్రేమిస్తుంది. కానీ పెద్దలంటే గౌరవం ఉండేది కాదు సుజాతకి. ఆమె అందంగా ఉంటుందని గర్వం ఎక్కువగా ఉండేది. ఒకరోజు సుజాత రఘు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రఘు, మనిద్దరం పెళ్ళెప్పుడు చేసుకుందాం? మన పెద్దవాళ్ళకి చెప్తే ముహూర్తాలు అవి ఇవని మన పెళ్ళిని సాగదీస్తూ ఉంటారు. అవంతా కాకుండా మనం ఒకరోజు గుడిలో పెళ్లి చేసుకుందాం రఘు. నాకు నీతో తొందరగా పెళ్లి చేసుకోవాలని ఉంది అని సుజాత అనేసరికి, అలాగే సుజాత, నువ్వు ఏదంటే అదే. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసుగా, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా అని రఘు అంటాడు. కనీసం తనని చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచిన తన తల్లికైనా చెప్దామనుకోలేదు రఘు. రఘుకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆమె వేరే వాళ్ళ ఇళ్లలో పాచి పని చేస్తుందని, కనీసం రఘుకి ఏమైనా సంపాదించి పెట్టలేదని ఎప్పుడూ తక్కువగా చూస్తూ ఉండేవాడు. ఇలా 2 రోజులు గడిచిపోతుంది. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఇంటికి వస్తారు. వాళ్ళను చూసిన జానకమ్మ ఒక్కసారిగా బాధపడిపోతుంది. నాయనా రఘు, పెళ్లి చేసుకున్నావా? నాకు ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదారా? నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావంటే నేను కాదంటానా?
మీ ఇద్దరికీ నేను దగ్గరుండి పెళ్లి చేసేదాన్ని కదరా! నా కొడుకు పెళ్ళిని కూడా నేను కళ్ళారా చూసుకునే భాగ్యం లేదంట్రా నాకు అని జానకమ్మ ఎంతో బాధపడుతుంది. ఆ మాటలకి ఇద్దరు ఏం మాట్లాడకుండా నిలబడి చూస్తూ ఉంటారు. సరేలే, అయిందేదో అయింది. పోనీలే, అమ్మాయి బంగారపు బొమ్మలాగుంది. ఆగండి, దిష్టి తీస్తాను అని జానకమ్మ వాళ్ళకి దిష్టి తీస్తుంటే, అబ్బా రఘు, ఏంటిది ఈ పొగ, నాకు చిరాగ్గా ఉంది అని సుజాత అంటుంది. అమ్మా, ఇవన్నీ మూఢనమ్మకాలు పక్కన పెట్టు, మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు అని చెప్పి రఘు సుజాతని లోపలికి తీసుకెళ్తాడు. ఇక అప్పటినుంచి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటారు. జానకమ్మని ఇంట్లో పని మనిషి కంటే హీనంగా చూస్తూ ఉండేది సుజాత. రఘుకి ఎలాగో వాళ్ళ అమ్మ అంటే చిన్నచూపు కాబట్టి తన భార్య ఏది చేసినా అడ్డు చెప్పకుండా తన భార్యకే వంతు పలుకుతూ ఉంటాడు. ఇంట్లో పనులన్నీ పాపం జానకమ్మతోనే చేపిస్తూ ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు, ఒసే ముసల్దానా, నేను పొద్దున్నే లేవగానే నాకు టీ ఇవ్వాలని తెలీదా? ఏం చేస్తున్నావు పొద్దాక? ఖాళీగా ఉండడమేగా, కనీసం నా మంచి చెడ్డలు కూడా చూసుకోవడం చేతగాదా అని సుజాత అరుస్తుంటే జానకమ్మ భయపడిపోయి తీసుకొస్తానమ్మా అని చెప్తుంది. కొద్దిసేపటి తరువాత, అమ్మా, ఇదిగో తల్లి, నువ్వు అడిగిన టీ తీసుకొచ్చాను అని జానకమ్మ అనేసరికి, అక్కడ పెట్టేసి వెళ్ళిపో అని అత్తగారంటే కనీసం గౌరవం కూడా లేకుండా అలాగే టీవీ చూస్తూ ఉంటుంది. పాపం జానకమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇలా లేచిన దగ్గర నుంచి జానకమ్మతోటి ఏదో ఒక పని చేపించుకుంటూనే ఉంటుంది సుజాత. తను మాత్రం బయటికి వెళ్ళి ఇంటి పక్కన ఉన్న కోడళ్లతో స్నేహం పెంచుకొని ప్రతిరోజు పెత్తనాలు చేస్తూ ఉండేది. ఒకరోజు ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తన పక్కింటి రామాదేవి ఇలా అంటుంది, సుజాత, నువ్వు ఎంత అదృష్టవంతురాలివే, నిన్ను కూర్చోబెట్టు మరి మీ అత్త ఇంట్లో పని మొత్తం చేస్తుంది కదా. నేను చూశానులే, ఇందాక నిన్ను పిలవడానికి వచ్చాను కదా, అప్పుడు మీ అత్త ఇల్లు శుభ్రం చేస్తూ ఉంది. నీ జీవితంలాగా మా జీవితం ఉంటే బాగుండు. మేము మా అత్తామామలకి ఎంత చాకిరీ చేసినా ఇంకా ఏదో ఒక లోటు పెడుతూనే ఉంటారు అని ఆమె అనేసరికి, ఎక్కడే మా అత్త నాకు పని చేసేది, అది పెద్ద శాడిస్ట్ది. ఎవరైనా ఇంటికి వచ్చే ముందు తానే పని చేస్తున్నట్టుగా నటించేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని మొత్తం చేసుకునేది నేనే. అందరి ముందు నా కోడల్ని ఎంతో బాగా చూసుకుంటున్నా అని పేరు కోసం మాత్రమే అలా నటిస్తుంది. ఇంట్లో పనంతా ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నా. ఆ ముసల్ది ఇటు పుల్ల తీసి అటెయ్యదు. దర్జాగా కూర్చొని నాకు అది కావాలి, ఇది కావాలి అని ఆర్డర్లు వేస్తూ ఉంటుంది. ఏదో పెద్దది కదా అని మర్యాద ఇస్తున్నాను అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు రఘు ఇంటికొచ్చి టీవీ చూస్తూ ఉంటాడు. ఎలాగో కోడలు ఇంట్లో లేదుగా అని జానకమ్మ రఘుతోటి ఇలా అంటుంది, అరే నాయనా, నాకు కాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయిరా. ఇంట్లో పని చేయలేకపోతున్నాను. కోడలి పిల్లకి పని అలవాట్లు లేకపోతే ఒక పని మనిషినైనా పెట్టకూడదారా? వయసు మళ్ళిన దాన్ని ఈ పనులన్నీ చేయలేకపోతున్నానురా. నా బాధ కాస్త అర్థం చేసుకోరా అని జానకమ్మ బాధతోటి చెప్తుంది. అప్పుడు రఘు విసుగ్గా, అబ్బా, ఏంటమ్మా నీ గోల? ఇప్పుడేగా నేను ఆఫీస్ నుంచి వచ్చింది. కనీసం నన్ను ప్రశాంతంగా ఉండనివా? కాళ్ళనొప్పి తలనొప్పి అని నా ప్రాణాలు తీస్తున్నావు నువ్వు. సుజాత ఏది చెప్తే అది చేసుకుంటా ఇంట్లో పడుండరాదు? ఏం బాధ నీకు అని విసుగ్గా అంటాడు. ఈలోపు సుజాత ఇంటికి రావడం చూసి పాపం జానకమ్మ భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అమ్మయ్య, సుజాత, వచ్చావా? ఇప్పటి వరకు మా అమ్మ నస వినలేకపోయాను. మా అమ్మకి నువ్వైతేనే కరెక్టు. నువ్వు చెప్పినట్టే మా అమ్మ వింటది. నా మాట అసలు విననే వినట్లేదు అని రఘు అనేసరికి, ఏమనుకున్నావు మరి ఈ సుజాత అంటే? ఆ మాత్రం గుప్పిట్లో పెట్టుకోకపోతే ఎలా అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. సుజాతకి రఘుకి ఒక కొడుకు పుడతాడు. వాడికి 6 సంవత్సరాలు ఉంటాయి. సుజాత పిల్లాన్ని కనడమే కానీ ఎప్పుడూ కూడా వాడు బాధ్యతలు తీసుకోలేదు. మొత్తం జానకమ్మ మీదే వేసేది.
పాపం జానకమ్మ ఇంట్లో పనులు, ఇటు పిల్లాన్ని స్కూలుకి పంపించటం అంతా తానొక్కతే చూసుకుంటూ ఉండేది. ఇక ఆ పిల్లాడు వాళ్ళ అమ్మని, నాన్నని చిన్నప్పటి నుంచి చూడడం వల్ల జానకమ్మకి ఆ పిల్లాడు కూడా మర్యాదిచ్చేవాడు కాదు. "ఏ ముసల్దాన్నా, ఇంకెంతసేపు రెడీ చేస్తావు నన్ను? తొందరగా రెడీ చెయ్యి, నాకు స్కూల్ బసొస్తుంది" అని అనేసరికి రెడీ చేస్తున్నాను నాయనా అని చెప్పి పిల్లాన్ని స్కూలుకి పంపించేస్తుంది. ఒకరోజు ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. "వదినా, వదినా, చూసావా? పాపం జానకమ్మని ఆమె కోడలు రాసి రంపాలు పెడుతుంది. పాపం ఇంట్లో ఒక్క పని చేయదు ఆ కోడలు. పని మొత్తం జానకమ్మ మీదే వేస్తుంది. ఆ కొడుకు ఒక సన్నాసి. చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచింది. ఆ మాత్రం జ్ఞానం ఉండొద్దా వాడికి? నేనేమైనా అందామంటే చిన్న పెద్ద చూడకుండా నన్నే తిడతారు." "అవును వదినా, నేను కూడా గమనిస్తున్నాను. పాపం ఆ జానకమ్మకి ఎప్పుడు మంచి రోజులొస్తాయో ఏమో" అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు జానకమ్మ సుజాత దగ్గరికి వెళ్ళి, "అమ్మా, నాకు ఈ మధ్య అసలు ఒంట్లో బాగుండట్లేదమ్మా. అప్పుడప్పుడు గుండెల్లో నొప్పిగా ఉంటుంది తల్లి. ఒకసారి కొడుక్కు చెప్పి నన్ను పట్నంలో ఆసుపత్రికి తీసుకెళ్తారా?" అని జానకమ్మ అనేసరికి, "ఏంటి, నిన్ను సిటీలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలా? నీకు తిండి పెట్టడమే దండగనుకుంటే ఇంక నీకు వైద్యం కూడా చేపించాలా? అయినా నువ్వు ముసల్దానివేగా, ఉన్నన్ని రోజులు ఉండి చక్కగా నీ మొగుడు దగ్గరికి పోరాదు" అనంటుంది. ఆ మాటలకి జానకమ్మ ఎంతో బాధపడుతుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, "దేవుడా, నన్ను తొందరగా తీసుకుపోవయ్యా. ఇక్కడ నాకు బ్రతకాలని లేదు. ఈ నొప్పులు, ఈ బాధలు నేను భరించలేకపోతున్నాను. నేను మంచాన పడకుండానే తొందరగా నన్ను తీసుకుపోవయ్యా" అని ఏడుస్తూ ఉంటుంది. పాపం కొన్ని రోజులకి జానకమ్మ మరణిస్తుంది. ఊరిలో అందరి ముందు అత్తగారి మీద తెగ ప్రేమున్నట్టు నటిస్తూ ఏడుస్తూ ఉంటుంది సుజాత. ఇక మరుసటి రోజు సుజాత టీవీ చూసుకుంటూ, "హమ్మయ్య! ఒక దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు హాయిగా ఒక పని మనిషిని పెట్టుకొని ఇంట్లో నా భర్త, నేను, నా కొడుకుతో సంతోషంగా ఉండొచ్చు. పొద్దున్నే లేవగానే ఆ దరిద్రపు మొహాన్ని చూడలేకపోయాను" అని అనుకుంటూ ఉంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కొడుకు పెరిగి పెద్దవాడవుతాడు. పెళ్లి కూడా చేస్తారు సుజాత, రఘు. సుజాత, రఘు ముసలి వాళ్ళవుతారు. ఒకరోజు వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళతోటి ఇలా అంటారు, "అమ్మా నాన్న, మిమ్మల్ని చూసుకోవాలంటే మాకు భారంగా ఉంది. మిమ్మల్ని చూసుకోవడం మా వల్ల కాదు. మిమ్మల్ని అనాథాశ్రమంలో వేస్తున్నాము. మీరక్కడే పడి చావండి" అని అంటాడు. అప్పుడు సుజాత, "అదేమిట్రా నాయన, చిన్నప్పటి నుంచి నిన్ను కని పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు మమ్మల్ని చూసుకోకుండా అనాథాశ్రమంలో వేస్తావా? తల్లిదండ్రులంటే నీకు గౌరవం లేదారా? నిన్నగాక మొన్నొచ్చిన ఆ పెళ్ళం మాటలు విని మమ్మల్ని దూరం చేసుకుంటావా" అని అంటుంది. అప్పుడు వాళ్ళ కొడుకు, "ఏంటమ్మా, నాయనమ్మ విషయంలో మరి మీరు చేసిందేంటి? అయినా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసే కదా నేను పెరిగింది. నాకు మీ బుద్ధులు రాకపోతే ఎవరి బుద్ధులొస్తాయి చెప్పండి" అని చెప్పి తల్లిదండ్రులను ఇద్దరినీ తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేర్పిస్తాడు. ఇక వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, "ఏవండి, అత్తయ్య గారి విషయంలో మనం ఎంత పెద్ద తప్పు చేశామో నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. పాపం ముసలావిడను కూడా చూడకుండా గొడ్డు చాకిరీ చేపించాను. నాకు తగిన శాస్తే జరిగింది" అని సుజాత అనేసరికి, "నువ్వంటే ఇంటి కోడలివి సుజాత. నీకు మా అమ్మ గురించి తెలియకపోవచ్చు. కానీ నా బుద్ధేమైంది? చిన్నప్పటి నుంచి నన్ను కని పెంచి ఇంతవాణ్ణి చేసింది. మా నాన్న చనిపోయిన తర్వాత నన్ను భారం అనుకోకుండా పెంచింది. ఛీ! ఇంత తప్పు చేశామా మనం? నిజంగా కర్మ ఎవరిని వదలదు. మనం చేసినది మళ్ళీ మనకే వచ్చింది" అని మాట్లాడుకుంటూ ఇక వాళ్ళ మనసులోనే వాళ్ళు బ్రతికినంత కాలం జానకమ్మకి క్షమాపణలు చెప్పుకుంటూ జీవిస్తారు. కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. హైప్ కూడా ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.
ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.